జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఏమంటే ఎంత మంచి పాయింట్ తెలుసా? తన ఇంటి వారి నడతలు ఏం చేస్తుందంటే ఈమె, మా ఆయన గారు ఎక్కడికి వెళ్తున్నాడు, నా పిల్లలు ఫోన్ చూస్తున్నారు కదా, ఏం చూస్తున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, మరి మా ఆయన గారు ఇంటికి ఎన్నింటికి వస్తున్నారు, అసలు ఆయన పని పాటలు ఏంటి, ఇవన్నీ నిఘా పెడతదట. ఎవరండి? ఘనతకు పాత్రురాలైన స్త్రీ. అలా కాకుండా మా ఆయన ఎక్కడ పోతే నాకు ఎందుకండి, కిలో బియ్యం తెచ్చిస్తే చాలు, పిల్లలు ఏడపోతే నాకు ఎందుకండి, నా పిల్లలు ఇంటికి నా కళ్ళ ముందు కనబడితే చాలు. ఒకడు ఏం చేశాడు తెలుసా? ఫోన్ తీసుకుంటూ 2.5 లక్షలు ఫర్నిచర్ ఆర్డర్ పెట్టేశాడట. కాసేపటికి అంటే ఫోన్ చేసి, ఏమంటే 2.5 లక్షలు ఫర్నిచర్ ఆర్డర్ పెట్టారు, 8 గంటలకు తీసుకురామంటారు అన్నాడు. నేను ఎప్పుడు పెట్టానండి, ఏవో చూసుకుని ఆర్డర్ అని వాట్సాప్ పెట్టాడంట. తేరా చూతారా, ఏంట్రా పుట్టాడా, ఏవో డాడీ నొక్కేం డాడీ అంటున్నాడంట వాడు. అంటే నీ పిల్లలు నీకు తెలియకుండా ఎన్ని చేస్తారు. తండ్రిగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించడానికి బయటకు వెళ్తే, తల్లిగా పిల్లల బాధ్యత నువ్వే చూసుకోవాలి కదా. తర్వాత ఒకప్పుడు భర్త వచ్చాకే భోజనం చేసే భార్య ఉంటే, ఈ రోజు భర్త వచ్చే లోపల కొండలన్నీ కడిగేసి ఏమన్నా సర్దేసే భార్యలు ఉన్నారు. అమ్మ అన్నం అయిపోయిందిగా, అదేంటి నువ్వు రాలేదుగా, మరి బయట తినేసి ఉంటావు అనుకున్నావు, మేము తినేసాం. కానీ ఇక్కడేం చెప్పాడు? పని చేయకుండా ఆమె భోజనం. సూపర్ అండి. ఆ భోజనం ఎప్పుడు చేస్తుంది? పని చేసేకే చేస్తుంది. పని చేయకపోతే ఆ రోజు ఉపవాసమే. నిజంగా అలాంటి స్త్రీలు ఉన్నారా? ఉండాలి కదా, ఉంటేనే కదా దీవెన.